భూమన విచారణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏమిటో చూద్దాం. పార్టీ కేంద్ర కార్యాలయంలో మా కరస్పాండెంట్ చంద్రకాంత్ లైవ్ లో అందిస్తారు. దానికి సంబంధించి చంద్రకాంత్, మొత్తం మీద వైఎస్ఆర్సీపీ నేతలు 6 గంటల పాటు విచారించారు భూమన కరుణాకర్ రెడ్డిని, సిఐడి అధికారులు. దీనికి సంబంధించి ఏమని అనుకుంటున్నారు? మొత్తం మీద కిషోర్, కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి 6 గంటల పాటు విచారించింది. తుని ట్రైన్ ఇన్సిడెంట్కి సంబంధించి మొత్తం కూడా మరోసారి రేపు కూడా విచారణకు రావాల్సిందిగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడటానికి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కన్నబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, వైఎస్ఆర్సీపీని టార్గెట్గా చేసుకొని ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డిని ఈరోజు 6 గంటల పాటు విచారించడం జరిగింది. తుని ఇన్సిడెంట్కి వైఎస్ఆర్సీపీకి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నారా? గతంలో కూడా దీనిపై సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది వైఎస్ఆర్సీపీ, కానీ సిఐడి అధికారులు మాత్రం విచారిస్తున్నారు కదా, దీన్నంతా కూడా ఎట్లా చూస్తారు? అంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నీరుగార్చే పనిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే తునిలో ఎలాంటి విచారణ లేకుండానే ఇది వైఎస్ఆర్ పార్టీ ప్రమేయం ఉందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారు. అంటే ఏదో విధంగా వైఎస్ఆర్ పార్టీని ఈ ఇన్సిడెంట్ ఆధారంగా బ్లేమ్ చేయాలని ఒక కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. దానిలో భాగంగా వాళ్ళకి కరుణాకర్ రెడ్డి గారిని పిలిచి ఉదయం నుంచి కూడా విచారించారని చెప్తా ఉన్నారు. ఏ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారంటే, ముందు ఒక అయోమయం క్రియేట్ చేయాలి, ఒక గందరగోళం క్రియేట్ చేయాలి. ఒక్కసారి దీంట్లో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రాయలసీమకు సంబంధించిన వారే ఈ సంఘటనకు బాధ్యులు అని చెప్పారు. కొద్ది రోజులు ఆగి తూర్పుగోదావరి జిల్లా వాసులందరినీ కూడా అరెస్ట్ చేయడం ప్రారంభించారు. అరెస్ట్ చేసిన వారిలో కూడా ఆ మధ్య ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ దీక్షలు చేసినప్పుడు అందులో ఒక ఎస్సీ ఉన్నారు, 2 బీసీలు ఉన్నారు, 3 కాపు కమ్యూనిటీకి సంబంధించిన వారు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడుతున్నారు. ఇదంతా ఏంటంటే ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయడం, ఏదో విధంగా వైఎస్ఆర్ పార్టీకి దీంట్లో ప్రమేయం ఉందని నిరూపించే ప్రయత్నం చేయడం, దీనిలో ఒక రాజకీయ ఎత్తుగడ అని అనుకుంటా ఉన్నాను నేను. అయితే ఈ రాజకీయ ఎత్తుగడలు కానీ ఇవేమీ కూడా పనిచేయవు. ఒకటి, తుని సంఘటన, రైలు దహనం సంఘటనని ఏ ఒక్కరు కూడా హర్షించరు, ఏ ఒక్కరు కూడా దాన్ని సపోర్ట్ చేయరు. కానీ మీరు మేనిఫెస్టోలో కాపులకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పెట్టిన మేనిఫెస్టోలో అంశాన్ని పరిశీలించాలి, త్వరగా పరిష్కరించాలని చెప్పి ఒక ఉద్యమం రూపంలో వచ్చినప్పుడు దాన్ని అణిచివేయడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మీద మాట్లాడుతున్న నాయకులు ఎవరైనా సరే కింది స్థాయి నుంచి పై వరకు అందరి మీద కూడా ఒక రకమైన ఒత్తిడి క్రియేట్ చేస్తూ ఉన్నారు. మొన్న కూడా ముద్రగడ పద్మనాభం గారి నిరాహార దీక్ష టైంలో ఆయన్ని రాజమండ్రి హాస్పిటల్లో ఉంచినప్పుడు ఆల్మోస్ట్ నిర్బంధించి వైద్యం చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక పోలీసుల హెరాస్మెంట్ అంటే ఏంటో చూశారు. ఇళ్లల్లో పడుకున్న ఒక కమ్యూనిటీకి సంబంధించిన వృద్ధుల దగ్గర నుంచి యువకుల దాకా అందరినీ తీసుకెళ్ళడం, రోజు పిలవడం, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, హౌస్ అరెస్టులు చేయడం. ఇవాళ అదే ఎందుకు, ఇవాళ దివీస్కి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దివీస్ అనే ఒక సంస్థకి 500 ఎకరాలు ఒక పరిశ్రమకి తుని నియోజకవర్గంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరానికి 5 లక్షలు ఇస్తామంటున్నారు. అక్కడ మార్కెట్ రేట్ 40-50 లక్షలు ఉంది, మాకు ఎలా సరిపోతున్న రైతులు అడిగితే ఆ మొత్తం పోలీసులతో నింపి ప్రాంతం అంతటిని ఇవాళ అఖిలపక్ష సమావేశం జరుగుతూ ఉంటే అఖిలపక్ష సమావేశాన్ని జరగనివ్వకుండా హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి నాయకులు కానీ రైతాంగాన్ని కానీ విపరీతమైన ఏంటంటే పోలీసు ద్వారా మనం సాధించగలుగుతాం అనే ఒక భావనకి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. అలా భయభ్రాంతులు చేయాలనుకుంటుంది. ఈ విచారణలైనా నిర్బంధాలైనా ఇవన్నీ కూడా దాంట్లో భాగమే. తెలుగుదేశం పార్టీ సమస్యని సమస్యగా చూడకుండా దీన్ని శాంతి భద్రతల కోణంలో చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిణామాలు భవిష్యత్తులో రావచ్చు. ముఖ్యంగా కాపుల రిజర్వేషన్లకు సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింది 2.5 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ కూడా కమిషన్లు అంటూ కాలయాపన చేస్తున్నారు. అలాగే ముద్రగడ గారు గతంలో దీక్షలు చేసిన దానికి పూర్తిగా పెండింగ్లో పెడుతూ ఆ విషయాన్ని అలా సాగదీస్తున్న పరిస్థితి ఉంది కదా. మొత్తం ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మొత్తం కమిషన్ నియమించి 7 నెలల్లో, అంటే ఈ నెల బహుశా 7వ తారీఖు 8వ తారీఖు లోపు ఒక రిపోర్ట్ ఇస్తామని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు మొట్టమొదటిసారి దీక్ష చేసినప్పుడు ఆ రోజు ప్రభుత్వం తరపున వెళ్ళిన కళా వెంకటరావు గారు, అచ్చెన్నాయుడు గారు లాంటి పెద్దలందరూ హామీ ఇచ్చారని మనం చూసాం పత్రికల్లో కానీ మీడియాలో కానీ. ప్రభుత్వం తరపున వారు వచ్చి మంజునాథ కమిషన్ రిపోర్ట్ ఇస్తుందని. కానీ ఇవాళ వరకు మంజునాథ కమిషన్కి విధి విధానాలను ఇవ్వలే ప్రభుత్వం. ఎక్కడా విచారణ ప్రారంభించలేదు, ఏ ఒక్క జిల్లా టూర్ చేయలేదు. వాళ్ళు ఎప్పటికి ఇస్తారు? అందుకే ఇదంతా ఆలస్యం అవుతుంది, ఇదంతా ప్రాసెస్ లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఒక ఆందోళన, ఇది జరగదేమో అనే ఒక అసహనం ఆ కమ్యూనిటీలో వస్తూ ఉంది. దాన్ని అర్థం చేసుకోకుండా మీరు 7 నెలల్లో ఇస్తామని చెప్పిన వారు కనీసం ఒక షెడ్యూల్ కూడా, ఒక టూర్ షెడ్యూల్ కూడా ఇవ్వలేకపోవడం,
మంజునాథ కమిషనే స్వయంగా 5 నెలలు అయింది ఇప్పటివరకు మాకు కూర్చోడానికి కుర్చీ ఇవ్వలేదు, మాకు సపోర్టింగ్ స్టాఫ్ని ఇవ్వలేదని చెప్పింది అంటే మీరు ఎంత సీరియస్గా ఉన్నారు దీని మీదని. ఏదో కాపు కార్పొరేషన్ పెట్టాము, దాంట్లో ఏదో రుణాలు ఇస్తున్నాం అవి అని, ఇవన్నీ తాత్కాలికం. వాళ్ళు అడిగేది ఏంటంటే, కాపు కమ్యూనిటీ కోరుకునేది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టారు మాకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు, బీసీ స్టేటస్ కల్పిస్తామన్నారు, చేయండి అని అడుగుతా ఉన్నారు. దాన్ని సరే ఒక ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు సంఘటనలు జరిగితే, అది కూడా హింసాత్మక సంఘటనలు జరిగితే ఎవరు ఏ ఒక్కరు కూడా దాన్ని సమర్థించరు. తుని రైలు దహనం సంఘటన మేమెవరం కూడా సమర్థించట్లే. కానీ మీరేదో రైలు దహనం కింద వ్యవహారం కింద దీన్ని చూస్తే సమస్య పరిష్కారం కాదు. మీరు చూడాల్సింది దీన్ని ఒక సామాజిక కోణంలో. మీరు ఒక మంజునాథ కమిషన్ని ఏర్పాటు చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పినవారు.